లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కుట్రకోణం బయటపడింది. టీటీడీకి 250 కోట్లకు పైగా విలువైన 60 లక్షల కిలోలకు పైగా కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో కంత్రి తెలివితేటలు వాడారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే ముందు ల్యాబ్ టెస్టింగ్ కోసం పొమిల్ జైన్ తదితర నిందితులు ఇతర నాణ్యమైన సంస్థల నుంచి 1/2 లీటరు కిలో టిన్నుల్లో నెయ్యి కొనుగోలు చేశారు. వాటి శాంపిల్స్ ను పరీక్షలకు పంపి నాణ్యమైన నివేదికలు తెప్పించుకున్నారు. టీటీడీకి మాత్రం బోలేబాబా డైరీలో కల్తీ నెయ్యి తయారు చేసి దాన్నే వైష్ణవి, మాల్గంగా తదితర డైరీల ద్వారా సరఫరా చేశారు. టీటీడీకి ప్రతి కల్తీ నెయ్యి ట్యాంకర్తో పాటు ఇతర సంస్థల నెయ్యి శాంపిల్స్ నాణ్యమైన నివేదికలు పంపారు. అంటే ట్యాంకర్లో ఉన్న నెయ్యి బోలేబాబా డైరీలో తయారు చేసిన కల్తీది, నివేదిక మాత్రం ఇతర కంపెనీల నాణ్యమైన నెయ్యి శాంపిల్ది. NABL రిపోర్ట్ల కోసం ఇతర డైరీల నుంచి నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేసి దాన్ని శాంపిల్స్ గా పంపించిన వైనం సిట్ దర్యాప్తులో వెలుగు చూసింది. ల్యాబ్ టెస్టింగ్ కోసం పొమిల్ జైన్ తదితర నిందితులు నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేసిన డైరీలలో హెరిటేజ్ సహా పలు ఇతర డైరీలు ఉండడం గమనార్హం. సిట్ దర్యాప్తులో భాగంగా వైష్ణవి తదితర డైరీలను తనిఖీ చేసిన సందర్భంలో ఇతర డైరీల నుంచి నెయ్యి కొనుగోలు చేసిన రసీదులు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఆరా తీసిన సిట్ బృందానికి విస్తుపోయే వాస్తవాలు తెలిసాయి. టీటీడీ నెయ్యి సరఫరా టెండరు నిబంధనల ప్రకారం దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసే డైరీ సంస్థలు ప్రతి ట్యాంకర్తో పాటు NABL ల్యాబ్ రిపోర్ట్ పంపించాలి. అయితే పొమిల్ జైన్ తదితరులు బోలేబాబా డైరీలోనే కల్తీ నెయ్యి తయారు చేసి దాన్నే వైష్ణవి, మాల్గంగా తదితర డైరీల ద్వారా టీటీడీకి సరఫరా చేశారు. ఆ క్రమంలో ప్రతి ట్యాంకర్కు NABL ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్ పంపాలి కాబట్టి శాంపిల్ నెయ్యి మాత్రం నాణ్యంగా ఉండేలా మాయ చేశారు. దానికోసం హెరిటేజ్, సంగం, హడ్సన్, దొడ్లా వంటి డైరీల నుంచి 1/2 లీటరు కిలో టిన్నుల్లో నెయ్యి కొనుగోలు చేస్తూ వచ్చారు. ఆ నెయ్యిని NABL ల్యాబ్కు పంపించారు. లడ్డూలో రసాయనాల వ్యవహారంపై జగన్ ధోరణి విచిత్రంగా ఉందని టీటీడీ మాజీ ఈవో రిటైర్డ్ IAS LV సుబ్రహ్మణ్యం దుయ్యబట్టారు. అసలు తప్పే జరగలేదన్నట్లు మాట్లాడటం శోచనీయమన్నారు. మన కులదైవంగా భావించి కొలిచే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పనిచేస్తున్న కొంతమంది చిత్తశుద్ధి లోపించటం వల్ల కానివ్వండి, అధిక ధనాన్ని సంపాదించాలనే భావంతో కానివ్వండి, అక్రమానికి కూడా ఒడిగట్టి స్వామివారికి సమర్పించే నివేదనలలో చెడు పదార్థాలని కలిపి స్వామివారికి తినిపించారు. దురదృష్టం ఏమిటంటే ఇవాళ బొంకించి అసలు తప్పే జరగలేదన్నట్టుగా మాట్లాడటం కూడా చాలా శోచనీయం. అదే సమయంలో నేను దురదృష్టవశాత్తు ఒక ఎక్స్పర్ట్గా తిరుమల తిరుపతి దేవస్థానం నన్ను ఆ బాధ్యత అప్పగించింది, నేను ఆ బాధ్యతల్లో విఫలుడనయ్యాను అని ఒక ఎక్స్పర్టు నిన్న పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చి తను దుర్మార్గంగా సంపాదించిన ధనాన్ని ఆయన పోలీస్ ACB వాళ్ళకి అప్పచెప్పాడు. కాబట్టి మనం చూస్తున్నది ఏమిటంటే తప్పు చేసిన వాళ్ళల్లో చిత్తశుద్ధి ఇప్పటికి కూడా రావటం లేదు. అంటే వెంకటేశ్వర స్వామిని మనం ఏ విధంగా మనం అక్రమాన్ని చేసినా కూడా మన మీద శిక్ష పడదు అనే ఒక భావంతో వారు ఆ రకంగా మాట్లాడటం చాలా చాలా బాధాకరం. తిరుమల గురించి, కలియుగ ప్రత్యక్ష దైవం గురించి మాట్లాడుతున్నప్పుడు స్వామివారి ప్రసాదం గురించి మాట్లాడతారు. మరి కేవలం లడ్డూ ప్రసాదం ఒకటే కాకుండా స్వామివారి అన్న ప్రసాదాల్లో కూడా అదే నెయ్యి వాడతారు. ఉపదేవాలయాల్లో కూడా వాడే
నెయ్యి ఈ విధంగానే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రొక్యూర్ చేసి ఇస్తుంటారు. కొన్ని ప్రాంతాల నుంచి వస్తున్న నెయ్యి మనకి క్వాలిటీ బాగా లేదు, నాణ్యత లేదు అని తెలిసినప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని ఆపేయడం విధిగా జరుగుతూ ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రొక్యూర్మెంట్ కమిటీ వాళ్ళు ఈ ప్రొక్యూర్మెంట్ చేస్తుంటారు. ఆ ఘీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నప్పుడు ఆ ఘీలో నాణ్యత ఎలా ఉన్నది అవన్నీ కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసిన బాధ్యత వారి మీద ఉన్నది.